లేదన్నారు ఇదంతా. ఆ రోజుని కూడా అయినా తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నాడు అతను. ఆ రోజు నుంచి తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నప్పుడు ఇవ్వాలి కదా అతనికి. అందులో ఇప్పుడు ఓ పక్కన కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్తో సమర్థన ఒకటి, తన సొంత పార్టీ తరపున కూడా కొంతమంది కాపులను డెవలప్ చేయాలి కదా. ఎప్పటికి ఇందులో పాత కాపులే ఉన్నారు, శనరాజప్పలోను గంట ఇట్లాంటి వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయారు ఇప్పుడు. ఇప్పుడు అందుకనే మొన్న ఆళ్ళ నాని తీసుకున్నారు కాపు నాయకులు. వంగవీటి రాధాకు కూడా ఇవ్వడం అనేది కరెక్ట్ కదా. అతనికి ఇచ్చే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. ఇవ్వకపోతే బాగా ట్రోల్ అవుతారు, అందులో డౌట్ లేదు. మూడవది బీటెక్ రవికి ఇవ్వాలి ప్రొవిజన్ ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు కుప్పంలో చంద్రబాబుకి ఎగనెస్ట్ గా పోటీ చేసిన ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడుగా జగన్మోహన్ రెడ్డి. అట్లాగే ఇదివరకు ఇదే కుప్పం ఇదే పులివెందుల నుంచి గతంలో సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చింది తెలుగుదేశం. అట్లాగే ఇదే బీటెక్ రవికి క్రిందసారి అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. అప్పుడు వివేకానంద రెడ్డి నోడగొట్టి ఆయనే కదా తీసుకుంది అది. ఇది ఇదే బీటెక్ రవి కదా. ఇప్పుడు అందులో అధికారంలో ఉన్నారు. జగన్ని కట్టడి చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు ఎదురుగుండా కావాలని ఉద్యమం, చంద్రబాబు అక్కడ ర్యాలీ చేస్తుంటే ఎదురు ర్యాలీలు చేయించింది ఎవరు? కుప్పంలో ఎమ్మెల్సీ. అట్లాంటి కితకితలు అంతకంటే ఎక్కువ